నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు హాలా ఫిబ్రవరి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు తీసుకొని వచ్చారు. ఏ కార్గో 900 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, సి కార్గో 500 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, నో పోర్ట్ ట్యాక్స్, నో ఇన్సూరెన్స్, నో పికప్ ఛార్జెస్, నో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో ఇళ్లల్లో పనిచేసే కార్మికులు కానీ, బయట పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. అలాగే పోలీసులు ప్రాథమిక విచారణలో అనుమానాస్పద ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్క కేసులో మనం చూసుకుంటే ఆ యొక్క ఇంట్లో ఉన్న యజమాని, కువైట్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్లే పోలీసులకైతే సమాచారం అందిస్తూ ఉన్నారు. మా ఇంట్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్ కానీ, ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళ కానీ లోపలైతే ఆత్మహత్య చేసుకుని చనిపోయారని చెప్పేసి వాళ్లకు మేము ఫోన్ చేసినప్పుడు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో మేము మీకు ఫోన్ చేసి తెలుపుతూ ఉన్నాము, రూములో ఉన్నారని చెప్పేసి తెలపడంతో చాలా మంది పోలీసులు వచ్చిన తర్వాత రూమ్ డోర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పగలగట్టి లోపలికి వెళ్లి చూస్తే కానీ విగత జీవులుగా ప్రవాసులైతే పడి ఉంటూ ఉన్నారు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పు సమస్యలు కావచ్చు, కువైట్ యజమానుల నుంచి ఒత్తిడి కావచ్చు, లేకపోతే కానీ ఈ యొక్క మరణాల వెనుక నేరపూరిత అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పి కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి ఇప్పటి వరకు కువైట్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు చనిపోతూ ఉన్నారని చెప్పేసి ఒక నివేదిక గాని, ఒక ప్రకటన ఇప్పటి వరకు విడుదల చేయలేదని చెప్పేసి దయచేసి వాళ్ళ యొక్క ఆత్మహత్యలపైన ప్రత్యేకంగా విచారణ జరిపి వాళ్ళ యొక్క మరణాల వెనుక గల కారణాలను వెలికి తీయాల్సి ఉంటుందని చెప్పేసి, లేకపోతే రాబోయే రోజుల్లో కువైట్ కు వచ్చే ప్రవాసులలో ఆందోళన ఏర్పడుతూ ఉందని చెప్పేసి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా కువైట్ దేశ ప్రతిష్ట దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. కఫీల్ వ్యవస్థ కానీ, లేకపోతే కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతూ ఉన్న ఇబ్బందులు గాని, కష్టాల వల్ల అంతర్జాతీయంగా కువైట్ దేశం యొక్క ప్రతిష్ట దెబ్బతినిందని చెప్పేసి నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా కువైట్ ప్రభుత్వం మేల్కొని వాళ్ళ యొక్క మరణాలపైన విచారణ జరపాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా. అలాగే మీరేమనుకుంటూ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.